వటకు ఎవరైతే భార్యాభర్తలు నరదృష్టి కారణంగా చీటికి మాటలకి గొడవలు పెట్టుకుంటున్నారో వారి మధ్య విభేదాలు తొలగి ప్రేమ పెరుగుటకు మరియు స్త్రీ మరియు పురుష వశీకరణ కొరకు మరియు ఏ పని చేసినా ఎంత ధనం సంపాదించినా నిలవటం లేని వారి కొరకు, బిజినెస్ లో సమస్యలు వస్తున్నవారు, వివాహం కొరకు, మంచి కుటుంబం నుండి సంబంధం కొరకు, శత్రువులు ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే నివారణ కొరకు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. 100% గ్యారంటీతో అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడతాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయంలో మహాగురువైన, మహనీయులైన మరియు అన్ని విద్యలలో సంపన్నులైన మహా గురూజీ భవానీరాజు గారి చేతి మీతోటి ఈ రోజు సంప్రదింపు జరుగుతుంది. నమ్మకంగా ఇప్పుడే కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 7330741572. అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు. అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. సంతోషంలో మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు పని రంగంలో పెద్ద అవకాశాలు అనేవి వస్తాయి. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు కొత్త అవకాశాలు కల్పిస్తాయి. ఈ రోజు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనను కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం కూడా ఉండవచ్చు. ఈ రోజు రాశి వారు మాత్రము పని ప్రాంతంలో ఈ రోజు కొన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ పొందే అవకాశాన్ని కూడా మీరు ఈరోజు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు భయాన్ని తొలగించుకోండి. ప్రమోషన్ తో పాటు బదిలీ గురించి కూడా సమాచారం కూడా అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు పని ప్రాంతంలో మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరి కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా చెప్పిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చు. ఏదైనా పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా కూడా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఎల్లప్పుడూ కూడా త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. ఈ రోజు రాశివారు మాత్రము కొంతమంది వ్యక్తుల సంస్థల్లో చిక్కుకోపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చాలా తెలివైన మరియు స్వార్థం విషయంలో మరి చెడ్డ సంస్థ కారణంగా కుటుంబము మరియు స్నేహితులు మిమ్మల్ని విశ్వసించలేకపోతూ ఉంటారు. కొన్ని విషయాల్లో పని రంగంలో వెనుక భాగంలో చెడులు ఉండవచ్చు. ఇది కూడా మీరు గమనించాలి. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు మీరు కదిలే అవకాశాలున్నాయి. ఈ రోజు రాశి వారు ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తుంటే మీరు దాంతో పోరాటం ద్వారా సమయాన్ని ఈ రోజు మరి నాశనం చేసుకోకుండా ఉండండి. ప్రశాంతంగా ఉండి అడ్డంకులను పరిష్కారాన్ని కనుగొనడానికి మాత్రమే ప్రయత్నించండి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. కోపాన్ని నియంత్రించుకోండి. కుటుంబ సభ్యులకు మద్దతు అనేది ఇవ్వడం సాధ్యమవుతుంది. భావోద్వేగ సందర్భాల్లో ఈ రోజు మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. సంబంధాలలో స్పష్టత అనేది పెరుగుతుంది. దేశీయ విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు మంచి కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ప్రేమలో సులభమైన పద్ధతులను కొనసాగించడం వల్ల మేలు కలుగుతుంది. సంబంధాలలో తీపి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వారికి మీరు మంచి సలహాలను మరియు మద్దతు కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వారిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు సంబంధాలపై దృష్టి అనేది కొనసాగిస్తూ ఉంటారు. దేశీయ విషయాలపై ఆసక్తి కూడా కలిగి ఉంటారు. ఇక భావోద్వేగ సందర్భాల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. సంబంధాలలో స్పష్టత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక సమయాన్ని వృధా చేసుకోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ప్రేమలో మంచి పద్ధతులను కూడా కొనసాగిస్తారు.
కొనసాగించుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల నుండి దూరం అనేది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాన్ని అరికట్టాలి. ఆశ్చర్యం పొందటం సాధ్యమే అవుతుంది. ఈ రోజు అప్రియమైన వారు మీతోటి కలిసి ఉంటారు. మీకు చాలా సంతోషం అనేది కలుగుతుంది. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం సంతోషం అయితే ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో సహనం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు రాశివారు మాత్రము స్పష్టంగా అన్ని పనులు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు ఆలోచనను సానుకూలంగా కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. చిరస్మరణీయ క్షణాలు కూడా గడిపే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సమావేశం ఉంటుంది. మనసు యొక్క అనవసరమైన విషయాల గురించి చింతించేసిన అవసరం అయితే లేదు. ఈ రోజు మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఈ రోజు సంబంధంలో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు సృష్టించబడతాయి. ముఖ్యమైన విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితోటి మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. కుటుంబం మరియు సన్నిహితులతో మద్దతు అనేది లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేరుస్తారు. బంధువులతోటి ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని చక్కగా గెలుచుకోగలుగుతారు. సమావేశాల్లో విజయవంతులు అవుతారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. లావాదేవీలలో స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ రాశి వారు చూసినట్లయితే గనక ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఈ రాశి వారి ఖర్చులు అయితే కొన్ని పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే 70, లక్కీ కలర్ పగడపు. పరిహారంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.